ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 17వ వచనం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును, వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాస్తూ ఉన్నాడు. అది క్రీస్తును గురించిన మాట అయితే ఇంకా ఆ విశ్వాసము బలపడుతుంది. ప్రభువుని గురించి వినినప్పుడు ఆయన యొక్క మహా అద్భుతములను గురించి మనుషులు గ్రహించినప్పుడు తమ జీవితములో విశ్వాసము వలన తమకిక జరగవు అన్న వాటిని దేవుడు జరిగించును. ఈ వ్యాధి నీలో నుండి నయము కాదు అని ఇతరులు చెప్పి ఉండొచ్చు, కానీ నీ విశ్వాసము వలన ఆ వ్యాధిలో నుండి నీవు బాగుపడవచ్చు. పరిశుద్ధ గ్రంథములో ఒక సంభవం ఉన్నది. ఒకసారి ప్రభువైన యేసు ఒక ప్రాంతమునకు వెళ్ళాడు. ఆ ప్రాంతములో ఉన్న సమాజపు మందిరపు అధికారి అయిన యాయీరు అనేటువంటి ఒక మనుషుడు తన కుమార్తె చచ్చుటకు సిద్ధముగా ఉన్నది కనుక ఆమె కొరకు వచ్చి ప్రార్థించవలసిందిగా వేడుకున్నాడు. అతనితో కూడా ప్రభు వెళుతూ ఉండగా అనేక జన సమూహము ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. చాలా మంది ప్రభు చుట్టూ వారు ఉన్నారు. విస్తారమైనటువంటి ప్రజలు ఆయనను నెట్టుచు, ఆయనను ముట్టుచు, ఆయనను త్రోయుచు, ఆయనను వెంబడించుచున్నారు వారు. అలాంటి సందర్భంలో ఒక స్త్రీ 12 సంవత్సరాలుగా రక్తస్రావ రోగంతో ఆమె బాధపడుతూ ఉన్నది. వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, ఆమె అనేకుల వైద్యుల దగ్గరకు వెళ్ళి తన రోగమును గురించి వారికి చూపించి స్వస్థత పొందడానికి ప్రయత్నించింది, కానీ ఆమెకు స్వస్థత కలగలేదు. అయితే ఆమె దగ్గరున్న ధనమంతా నీరులా ఖర్చయి అంతా ఖాళీ అయిపోయినది. అలాంటి సందర్భంలో ఆమె యేసయ్యను గురించి విని, యేసు దగ్గరికి నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును మాత్రము నేను ముట్టుకుంటే చాలు, నేను స్వస్థత పొందుతానని ఆమె విశ్వసించింది. ఆ విశ్వాసము వలన ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్న, బలహీనురాలుగా ఉన్న ఆమె తడబడుతూ ఆ స్థలమునకు వచ్చి విస్తారమైనటువంటి జన సమూహములో ప్రభువు వైపు వెళ్ళి వెనుకగా ఆయన వస్త్రమును ముట్టింది. ఆయన వస్త్రమును ఆమె ముట్టిన వెంటనే ఆమెలో ఉన్నటువంటి రక్తము దార కట్టింది. కారణం ఏమిటంటే, ప్రభువులో ఉన్నటువంటి ప్రభావము ఆమెలోనికి ప్రవేశించింది కనుక ఆమె స్వస్థత పొందినదై 12 సంవత్సరాలుగా తనలో నుండి ఏకదాటిగా వెలుచున్న రక్తము అరికట్టబడి నిలబడిపోయినది. వెంటనే ప్రభు అక్కడ నిలిచి, నన్ను ముట్టినది ఎవరు అని అన్నాడు. అందరికీ ఆ మాట ఆశ్చర్యమైపోయింది. అందరూ అడిగారు, ప్రభు మేమందరము నిన్ను తాకుచున్నాం, ముట్టుచున్నాం, ప్రత్యేకంగా ఈ మాటను మీరు చెప్పుచున్నారే అని అన్నప్పుడు ప్రభు అన్నాడు, నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళింది అని అన్నాడు. ఆయనలో ఉన్న ప్రభావమును ఆమె విశ్వాసము బయటకు తెచ్చింది కనుక ఆమె స్వస్థత పొందింది. ఆమె తనకు జరిగినది వచ్చి అందరి ఎదుట సాక్ష్యం చెప్పి ప్రభు ద్వారా మెప్పు పొంది సమాధానం కలిగినదై వెళ్ళినది అని మనం వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ప్రభువును గురించి, ఆయన అద్భుతములను గురించి విన్నప్పుడు మీలో ఆ స్త్రీకి కలిగిన ఆ గొప్ప విశ్వాసము కలిగితే, ఎలాంటి వ్యాధైనా, అది మరణాంతకపు వ్యాధైనా, అది నిన్ను పాడు చేసేటువంటి రోగమైనా, నీ జీవితంలో ఇది జరగదు, ఈ ఉద్యోగం రాదు, ఇక దేనికి నువ్వు పనికిరావు, నీకు పిల్లలు పుట్టరు అని లోకము చెప్పినా, నీ విశ్వాసము నిన్ను బలపరిచి నీకు గొప్ప కార్యములను చేయును. ప్రార్థించుకుందాం. నాతో కూడా ఏకీభవించు. గనుడా, నీ బిడ్డలు విశ్వాసంతో నీ వైపు చూసి మొరపెట్టినప్పుడు
విశ్వాసము వలన ప్రభువా వినుట వలన విశ్వాసము వలన కలుగును అంటే ఆ విశ్వాసం ద్వారా ఈ బిడలకు మీరు గొప్ప కార్యములు చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. మా యొక్క సందేశము మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి. మా ఛానల్ని మీరు ఆదరించి బెల్ బటన్ని నొక్కండి. గాడ్ బ్లెస్ యూ.